కావ్య రామ్‌కి రాజు ఎలా నడిచేవాడు, ఎలా కూర్చునేవాడు, ఎలా తినేవాడు ఇలా అన్నీ నేర్పించడం చూసి ఇక వాళ్ళ మాటలు వినే రుద్రాణి అయితే విషయం అర్థం చేసుకుంటదనమాట. అమ్మ కళావతి ఇదా నీ ప్లాన్? రాజుకి తెలియకుండా రాజునే తన ప్లేస్‌లో కూర్చోపెట్టాలని ప్రయత్నిస్తున్నావా? చెప్తా నీ పని అని చెప్పేసి అనుకోని ఇక యామినికైతే ఫోన్ చేస్తదనమాట. ఆ కావ్య రాజుకి కంపెనీ ఎండీగా ట్రైనింగ్ ఇస్తుందని చెప్పేసి రుద్రాణి అయితే చెప్పగానే, అవునా! అది చాలా తెలివైందని అనుకుంటే పిచ్చిదానిలా రాజుకి ట్రైనింగ్ ఇస్తుందా? మీరేం కంగారు పడకండి రుద్రాణి గారు. ఆ కావ్య తను తీసుకున్న గోతిలో తనే పడిపోయేలా నేను చేస్తానని చెప్పేసి అంటదనమాట. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. సిద్ధార్థతో మీటింగ్‌కి రాజు రాకూడదు అంతే అని చెప్పేసి రుద్రాణి అయితే ఫోన్ పెట్టేస్తదనమాట. ఇక యామిని అయితే మనసులో కళావతి రేపటి యుద్ధానికి సైనికుడిని సిద్ధం చేస్తున్నావా? కానీ నీకు డబుల్ ధమాకా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటదనమాట. ఇక తర్వాత సీన్‌లో అప్పు అయితే నగలు తీసుకొని స్వప్న దగ్గరికైతే వచ్చి అక్క అని చెప్పేసి కోపంగా అరుస్తదనమాట. రా అప్పు, నగలకు మెరుగు పెట్టించడం అప్పుడే అయిపోయిందని చెప్పేసి స్వప్న నవ్వుతూ అడుగుతుందనమాట. ఏంటి అయిపోయింది? గిల్ట్ నగలు ఇచ్చి నన్ను ఫూల్‌ని చేయాలనుకున్నావా అక్క అని చెప్పేసి అప్పు అయితే కోపంగా అంటదనమాట. గిల్ట్ నగలా? ఏం మాట్లాడుతున్నావు అప్పు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. మరి లేకపోతే వీటిని ఏమంటారు? ఒరిజినల్ నగలంటారా? కంపెనీ వాడు చెక్ చేసి మరీ చెప్పాడు ఇవి గిల్ట్ నగలు అని చెప్పేసి అప్పు అయితే చెప్తుందనమాట. ఏమంటున్నావే అని చెప్పేసి ఇక స్వప్న అయితే కంగారుగా అడుగుతుంది. అవునక్క, నగలు చెక్ చేసి అందరి ముందు ఆ కంపెనీ వాడు గిల్ట్ నగలు అనేసరికి అందరి ముందు నా తల కొట్టేసినట్టు అయింది తెలుసా? ఇంకోసారి ఇలాంటి పనులు చెప్పకక్క ప్లీజ్ అని చెప్పేసి అప్పు అయితే నగల బాక్సులు స్వప్న చేతిలో పెడితే ఇక అప్పుడే రాహుల్ అయితే గుర్తొస్తాడనమాట స్వప్నకి. ఆ రోజు బ్యాగ్లో ఉన్న నగలను పట్టుకుని కబోర్డు దగ్గర రాహుల్ పాటలు పాడడం గుర్తొచ్చిన స్వప్న అయితే ఈ పని ఎవరు చేస్తారో నాకు అర్థమైంది అప్పు అని చెప్పేసి అంటదనమాట. ఎవరు అని చెప్పేసి అప్పు అయితే అడుగుతుంది. ఆ రోజు రాహుల్ నా నగలు దొంగిలిస్తూ దొరికాడు అనుకున్నాను, కానీ ఆల్రెడీ నా ఒరిజినల్ నగలు దొంగిలించి ఈ గిల్టీ నగలు వాటి ప్లేస్లో పెడుతున్నప్పుడు దొరికాడు. అంటే నా నగలు నా దొంగ మొగుడు దొంగిలించేశాడనమాట. ఇంతకాలం ఇవే అసలు నగలు అనుకుని కాపలా కాస్తున్నాను. అమ్మ నా మొగుడా ఎంతకు తెగించావురా అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క, అందరితో చెప్పేద్దామా అని చెప్పేసి అప్పు అయితే అంటది. వద్దప్పు, మనం ఇప్పుడు తొందరపడితే వాడు జాగ్రత్త పడతాడు, అందుకే ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్పేసి అంటదనమాట. ఏంటి అని చెప్పేసి అప్పు అయితే అనగానే, అవునప్పు, అసలు వాడి నగల్ని ఎక్కడ అమ్మేశాడు, ఏం చేశాడో అన్నీ తెలుసుకోవాలి. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. వాడు నిజంగా డబ్బు అవసరం పడే ఈ పని చేశాడని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే వాడికి మా అత్త ఎలాగోలా డబ్బులు ఇస్తూనే ఉంటుందని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. మరి ఇంకేం కారణం అయ్యి ఉంటుందని చెప్పేసి అప్పు అయితే అంటది. మా అత్త వాడికి డబ్బులకి లోటు రానివ్వదు కాబట్టి నా నగల దొంగతనం వెనకాల ఇంకేదో కారణం ఉండే ఉంటుంది అనిపిస్తుంది. అందుకే మనం రాహుల్ని స్పై చేసి అసలు నిజం ఏంటో కనిపెట్టాలని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. అలాగే అక్క అని చెప్పేసి అప్పు కూడా అంటది. ఇక రాజు అయితే నిద్రపోకుండా కావ్య గురించి ఆలోచించి కావ్యకైతే ఫోన్ చేస్తాడనమాట. అప్పటికే బాగా అర్ధరాత్రి అయ్యేసరికి కావ్య అయితే మంచి నిద్రలో ఉంటుంది. ఇక ఫోన్ చేసి కళావతి గారు ఏం చేస్తున్నారని చెప్పేసి అనగానే స్విమ్మింగ్ చేస్తున్నా అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఏంటి రామ్ గారు, మీరు పిచాచాలు తిరిగే సమయంలోనే కాల్ చేస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను, మీకు నిద్ర అనేదే రాదా అని చెప్పేసి అనగానే బాగా హట్ అయిపోయి అలిగినట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట రాజు. ఇక కావ్య అయితే బాగా నవ్వుకుంటూ ఉంటుంది. నన్ను అవమానిస్తారా? నేనేదో మీ బాస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని ప్రాక్టీస్ చేద్దామంటే నన్ను అంత మాట అంటారా? రేపు ఉదయం వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయనని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక వెంటనే రాజు అయితే తనలో తను లాభలేదు, ఈ కళావతి గారిని ముందు ఇంప్రెస్ చేసి తర్వాత తనకి ఐ లవ్ యూ చెప్పాలి. అలా ఇంప్రెస్ చేయాలంటే రేపే వాళ్ళ బాస్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇక తర్వాత సీన్లో స్వప్న అయితే రాహుల్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి ఇక రాహుల్ రూమ్కి వచ్చే సమయానికి కావాలనే కబోర్డ్ తాళం అయితే రాహుల్కి కనిపించేలా పెట్టి ఏం తెలియనట్లు పక్కకు తప్పుకొని కప్పుతో ఫోన్ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు రాహుల్ టేబుల్ మీద ఉన్న లాకర్ తాళం చూసి మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇక అది గమనించిన స్వప్న అయితే అప్పు వస్తున్నా అని చెప్పేసి ఫోన్ కట్ చేసినట్టుగా బిల్డప్ ఇచ్చి, రాహుల్ నన్ను అప్పు పిలుస్తుంది, నువ్వు ఉంటావు కదా, నాకు అరగంట పైనే టైం పట్టేలా ఉంది, పాప నిద్రలేస్తే కాస్త చూడని చెప్పేసి అరగంట వరకు నేను రాననే విషయాన్ని పదే చెప్పి మరి వెళ్తుందనమాట. ఇక రాహుల్ అయితే వెళ్ళి స్వప్న పాపని నేను చూసుకుంటాలే వెళ్ళు అని చెప్పేసి స్వప్నని అయితే పంపిస్తాడు. ఇక వెంటనే కబోర్డు తాళం తీసుకొని స్వప్న ఆస్తి పత్రాలని దొంగిలించి కబోర్డు తాళం అక్కడే పెట్టేస్తాడనమాట. ఇక ఆ సమయంలో పాప నిద్రపోతూ ఉంటుంది. ఇక రాహుల్ అలా ఆస్తి పత్రాలు తీసుకొని వాటి జిరాక్స్ తీసి వాటిని స్వీటీకి అయితే ఇచ్చి తనను లొంగ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. అయితే రాహుల్ ఆస్తి పత్రాలు దొంగిలించడం చాటుగా అప్పు స్వప్న అయితే గమనిస్తారనమాట. ఇక ఆ విషయం రాహుల్కి అయితే తెలీదు. చూసావా అప్పు, నా మొగుడు ఏం చేశాడో?
అసలు ఆ డాక్యుమెంట్స్ ఏం చేశాడో తెలిసాక వేస్తాను చూడు ముక్కుతాడు అని చెప్పేసి స్వప్న అయితే అప్పుతో చెప్తుందనమాట. ఇక రాజు అయితే కళావతికి చెప్పకుండా కంపెనీ బాస్లా కంపెనీకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక రాజుని చూడగానే రిసెప్షన్లో ఉన్న వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు అయితే మళ్ళీ వెనక్కి మరి కనిపించిన ప్రతిసారి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటూ 3 పూటలు టైం వేస్ట్ చేయడం కాదు, ఇచ్చిన పని చేస్తే చాలు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడే ఒక ఎంప్లాయ్ అయితే రిసెప్షనిస్ట్కి రాజు ఇచ్చిన క్లాస్ అయితే విని రాజుకి అయితే గుడ్ మార్నింగ్ అయితే చెప్పడనమాట. ఇక రాజు అయితే అతన్ని ఆపి మరి, హే ఆగు, ఇన్ని నెలల జీతం తీసుకున్నావు, బోనస్ తీసుకున్నావా, కార్లోనికి జీతం అడ్వాన్స్ తీసుకున్నావా అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట. ఇక ఆ ఎంప్లాయ్ అయితే తీసుకున్నా అని చెప్పేసి సమాధానం అయితే చెప్తాడనమాట. మరి గుడ్ మార్నింగ్ చెప్పాలనే విషయం కూడా తెలియదా అని చెప్పేసి ఆ ఎంప్లాయీని అయితే అంటాడు. సారీ సార్ అని చెప్పేసి అనగానే, సారీ చెప్తున్నావు కానీ గుడ్ మార్నింగ్ చెప్పడం లేదని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అతను అయితే అంటాడు. ఇక వెంటనే రాజు ఊపిరి తీసుకోవడం మర్చిపోయినా పర్వాలేదు, బాస్ గుడ్ మార్నింగ్ మాత్రం మర్చిపోకూడదు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట. అయితే రాజు మాటలన్నీ శృతి అయితే ఉంటుంది, అంతా చూస్తూ ఉంటుంది. శృతి అయితే కంగారుగా ఉంటుంది అనమాట. ఇంతలో రాజు వచ్చి ఎదురుగా నిలబడినా కానీ శృతి మౌనంగా అలానే ఉంటుంది అనమాట. రాజుని అలానే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ చెప్తే రిసెప్షనిస్ట్ని తిట్టాడు, చెప్పలేనందుకు వాడిని తిట్టాడు, ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి మనసులో అనుకుంటూ హలో సార్ హౌ ఆర్ యూ అని చెప్పేసి శృతి అయితే అడుగుతుందనమాట. ఇక రాజు అయితే నేనేమైనా బాయ్ ఫ్రెండ్నా, హలో హౌ ఆర్ యూ అంటున్నా, నేను ఎలా ఉంటే నీకెందుకు, నా లైఫ్ బాగాలేదంటే ఓదారుస్తావా, హ్యాపీగా ఉండంటే హగ్గిస్తావా అని చెప్పేసి ఇక తన మీద అయితే కోప్పడతాడనమాట. ఇక రాజు అలా కోపంగా మాట్లాడేసరికి శృతి అయితే భయపడుతూ, అంటే సార్ అది విష్ చేసినా తిట్టారు, చేయకపోయినా తిట్టారు, అందుకే ఏం చేయాలో తెలియక నేను అలా అడిగానని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే రాజు, లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏం చేయాలో తెలీదు, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ ఉండకు, లైఫ్ విషయంలో క్లారిటీగా నాలా ఉండాలని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక శృతి అయితే మనసులో ఈయనకు అసలు గతమే క్లారిటీ లేదు, నాకు క్లారిటీ ఉండాలంట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటి అని చెప్పేసి రాజు అయితే కాస్త అంటాడు వినిపించకపోయేసరికి, మీరు ఎలా చెప్తే అలా అంటున్నాను సార్ అని చెప్పేసి శృతి అయితే అంటది. సరే పెండింగ్లో ఉన్న ఫైల్స్ పట్టుకొని నా క్యాబిన్కి రా అని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక వెంటనే శృతి అయితే కావ్యకి అయితే ఫోన్ చేసి ఇంకా రాజు చేసిన నిర్వాహకం మొత్తం చెప్పేస్తుంది అనమాట. ఇక కావ్య అయితే కంగారుగా ఆఫీస్కి అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.